హాయ్ అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజైతే నేను బూందీ చేశానండి. ఎలా చేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు బూందీ చేస్తున్నానండి. ఇప్పుడు శనగపిండి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పు, కొంచెం సోడా ఉప్పు బూందీకి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకుందామండి. ఇది నేనైతే దర్గాకి వెళ్తున్నామండి ఈరోజు, అందుకోసం నేను బూందీ చేస్తున్నాను ఈరోజు. ఇలా కలుపుకొని, అంత గట్టిగా ఉండకూడదు, అంత పలసంగా ఉండకూడదు, మినిమంగా ఉండాలి. బూందీ ఎట్ట చేస్తానో చూపిస్తానండి, సూపర్గా ఉంటుంది. దర్గాకి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా బూందీ చేసుకొని వెళ్తానండి దర్గాకి. ఇలా రావాలండి బూందీకి, ఇలా చిక్కగా. ఇక్కడ చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం, పాకంకి కూడా పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టానండి. ఇప్పుడు చక్కెర వేస్తున్నాను, పాకానికి రెడీ చేసుకుంటున్నాం. కొంచెం వాటర్ వేస్తాను. ఇలా కలుపుతూనే తీగ పాకం వచ్చేంత వరకు చేసుకున్నామండి. ఎందుకంటే తీగ పాకం వస్తే మాకు బూందీ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది. అందుకోసమని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు యాలకులు వేస్తున్నానండి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి, సన్నగా మంటలోనే. అప్పుడు మాకు పాకం అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడే ఒక 5 నిమిషాల దాకా ఇట్లా పెట్టేస్తామండి. ఇప్పుడు కొంచెం చూస్తాను, ఇంకా రావాలండి. పాకం అయితే రెడీ. ఇప్పుడు ఆయిల్ కడాయి పెట్టు, ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ ఇదంతా ఏడి ఎక్కాలి. నేను బూందీ అయితే ఈ గ్రేటర్లోనే వేస్తానండి. ఇప్పుడు మా ఇంట్లో వేసుకోవాలంటే. ఇప్పుడు ఆయిల్ ఎక్కి ఏడైందండి. ఇప్పుడు బూందీ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా ఇట్టా చేసుకుందాం. చూసారు కదా, ఇలా రావాలి. చూసారు కదా, ఇలా రావాలండి. ఎట్లా వచ్చిందా చూసారు, బూందీ ఇలా రావాలి. చూడు ఫ్రెండ్, బూందీ చూసారా ఇలా వచ్చిందో, రౌండ్ రౌండ్గా వచ్చినాయి కదా. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం, తర్వాత చీరలు వేసుకుందాం. ఇలా రావాలండి, గుండ్రంగా రావాలి. బూందీ అంటే వస్తేనే అట్లా సూపర్గా వస్తుంది మాకు బూందీ అనేది. మేము గెరట పెట్టినప్పుడు కిందకి పెట్టాలండి. ఇలా కిందకి వంగి వేస్తే బూందీ అనేది బాగా రౌండ్గా వస్తుంది మాకు. ఇక్కడ ఇట్లా పైన కానీ పెట్టామనుకో, మేము చెప్పినట్టు వినదు. ఇప్పుడు చూసారు కదా, నేను కిందకి వేస్తున్నాను కదా, ఎట్టు వస్తున్నాయి చూసారా, అలా రావాలి. చూసారు కదా ఫ్రెండ్, ఎట్లా వస్తున్నాయో రౌండ్గా. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. నేను కలర్ఫుల్గా వస్తుందని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే బూందీ కలర్గా కనిపించాలి కదండి, అందుకోసమని కొంచెం కలర్ వేస్తున్నాను నేను. చూసారు కదా ఎట్లా బాగుందో. ఎందుకంటే బూందీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇందాక చక్కెర మేము పాకం చేసుకుంటాం కదండి, దాంట్లో ఇది బాగా మగ్గినివ్వాలి. చీరలో మాత్రం మునగాలి ఇది. చీర 1 స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను దీంట్లో. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నానండి నేను బూందీలో. ఇప్పుడు ఈ బూందీ ఉంది కదండి, ఈ చీర మీద వేసి రౌండ్సేపు ఒక 2 నిమిషాల దాకా మగ్గినిద్దాం. చిన్న మంటలోనే పెట్టి రౌండ్సేపు 1 నిమిషం మగ్గనిద్దామండి. తర్వాత మేము ప్లేట్లో తీసేసుకుందాం.
చల్లారి పెట్టుకున్నాం తర్వాత. ఎందుకంటే షీరా బాగా పట్టాలండి బూందీకి, అందుకోసమని. చూసారు కదా, ఇంకా పట్టాలి. బూందీ అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.